తిరుపతి జిల్లా సత్యవేడులో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా స్వతంత్ర అభ్యర్థి రమేష్ బాబు తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. కేవలం ప్రజాసేవ కోసం ఎన్నికల పోటీలో దిగిన ఆయన ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి, మీ బిడ్డగా ఆదరించండి అని అభ్యర్థిస్తున్నారు. తనని గెలిపిస్తే సత్యవేడులో మంచి అభివృద్ధి చేసి చూపిస్తాను అంటున్న స్వతంత్ర అభ్యర్థి రమేష్ బాబుతో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక చాలా తక్కువ సమయం ఉంది పోలింగ్కి సంబంధించి. 13వ తారీఖున ఆల్రెడీ ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు అభ్యర్థులను గెలిపించుకోవడానికి. అయితే ప్రధాన పార్టీలు, అది వైసీపీకి సంబంధించి కావచ్చు, లేదా కూటమి పార్టీ తెలుగుదేశం కానీ, బీజేపీ, జనసేన, వీళ్ళందరూ కూడా అభ్యర్థులు ప్రజలకు వెళ్తున్నారు, రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా సరే ప్రజాసేవ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రజల్లోకి వచ్చి, అది చదువుకుని ఉన్నత చదువులు చదివి ఎంతో పై స్థాయిలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రజల కోసం సేవ చేయడానికి వస్తున్నారు. అది అలాంటి సందర్భమే ఇప్పుడు సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతుంది. రమేష్ బాబు గారు లేటెస్ట్గా ఆయన ఎన్నో రోజుల నుంచి కూడా ఒక పార్టీకి, ఆ పార్టీ అభ్యర్థిగా నిలబడాలనుకున్నారు. బట్ కొన్ని కారణాలతో రాలేదు. రమేష్ బాబు గారు మనతో ఉన్నారు. ముందుగా బీఆర్కే న్యూస్ నుంచి ఆయనకు విశేష చెప్దాం. సార్ నమస్కారం. సార్ ముందుగా మీ నేపథ్యం ఏంటి, అసలుకి ఎక్కడ ఏంటి మొత్తం? ఎందుకంటే సత్యవేడు ప్రజలకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. వాటి గురించి 2 నిమిషాలు. ఏమండి, నేను పుట్టింది మా ఫాదర్ది వచ్చి గుంటూరు జిల్లాలోని పొన్నూరులోనండి. నేను పెరిగిందంతా కూడా విశాఖపట్నంలోని. మా ఫాదర్ నేవీలో పనిచేయడం వల్ల మేము విశాఖపట్నంలో సెటిల్ అవ్వడం జరిగింది. నా ఇంటర్ అక్కడే జరిగింది. అక్కడ ఇంజనీరింగ్ వచ్చి బాపట్లలో చదివాను నేను. ఎంటెక్ జేఎన్టీయూ హైదరాబాద్లో చేశాను నేను. పిహెచ్డీ రాజస్థాన్లో చేశాను నేను. అంటే బిజినెస్ పరంగా కావచ్చు, అంటే మీరు యాక్టివిటీస్లో అంటే ఎట్లా ఏంటి? బిజినెస్ పరంగా కాదండి, నేను 2017 వరకు నేను ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో పనిచేసామండి. అది కూడా బయట పనిచేసామండి నేను. 2017లో ఇండియా వచ్చిన తర్వాత నా సొంత కంపెనీస్ని స్టార్ట్ చేసుకున్నాను నేను. ఈ నేపథ్యంలోని 2015 నుంచి అనుకుంటున్నాను రాజకీయాల్లోకి వెళ్ళాలని. దాని కార్యరూపం దాల్చడానికి మనకి ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో డిసైడ్ అయినాం. సార్ అంటే అంటే తెలుగుదేశం పార్టీ నుంచి మీరు ఆశించారు, రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మీకు అవకాశం వస్తుందని అనుకున్నారు. అది సామాజిక పరంగా కావచ్చు, అట్లా అన్ని రకాలుగాను. మేడం గారు కమ్యూనిటీ కమ్మ కావచ్చు, మీరు ఇట్లా ఉంది కాబట్టి 2 రకాలుగా మీరు ప్రయత్నం చేశారు. ఎట్లా, ఎందుకు మిస్ అయింది, ఎక్కడ బ్యాలెన్స్ తప్పింది? అది నేను చెప్పలేనండి. అది నాకు అంటే పెద్దవాళ్ళు డిసైడ్ చేస్తుంది కదా, మనకు తెలియదు. నాకు అంటే సీట్ వస్తుందని అనుకున్నాను నేను. రాలేకపోవడం వల్ల కూడా, అంటే దానికి వాళ్ళు ఏదో బలమైన కారణం ఉండడం వల్ల ఇవ్వలేకపోవచ్చు. కానీ నేను వాళ్ళెవరినో వాళ్ళ సీట్లు వాళ్ళ ఓట్లు చీల్చడానికో, లేకపోతే వేరే వాళ్ళ ఓట్లు చీల్చడానికి కోసం, వేరే వాళ్ళకి బెనిఫిట్ చేయడం కోసం నేను ఎలక్షన్స్లో పోటీ చేయట్లేదని నేను పోటీ చేస్తుంది ఖచ్చితంగా సత్యవేడు నియోజకవర్గానికి అభివృద్ధి అనేది చేసి చూపించాలనే ఉద్దేశంతో నేను సత్యవేడు నియోజకవర్గం ఎంచుకోవడం జరిగిందండి. ఇంకొకటి, చాలా అత్యంత అంటే వెనుకబడిన ప్రాంతం ఇది. మీకు సత్యవేడులోని ఎస్సీ నియోజకవర్గము అప్పటి నుంచి, అంటే చాలా రోజుల నుంచి ఎక్కడ ఉన్నదో అక్కడే ఉన్నది. అది 2015 నుంచి కానీ 2024 వరకు కూడా సేమ్ అట్లానే ఉన్నది. నేను ఇది అంటే బాగా ఆలోచించి డెసిషన్ తీసుకొని ఈ నియోజకవర్గం ఎంచుకోవడం జరిగిందండి. సార్ సత్యవేడులో ఉన్న మండలాలన్నింటిలో కూడా అంటే ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వ అధికారులకు ఉంది. ఏ ఎజెండాతో మీరు వెళ్తున్నారు? ఎందుకంటే అధికారం ఒకవైపు వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు, అదేవిధంగా ప్రతిపక్షం కూటమి తరఫున కూడా పెద్ద యాక్టివిటీస్ చేస్తున్నారు. వీళ్ళందరినీ ఢీ కొట్టాలా అంటే ఏంటి మీ బలం ఏంటి, మీ ఆశయాలు ఏంటి? వీటన్ని గుర్తుకొని చెప్పండి. ఆశయం అంటే ఏం లేదండి, అభివృద్ధి నా ఆశయం అండి. అంటే విద్య కానీ, వైద్యం కానీ, మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా కల్పించి వాళ్ళకి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను నేను. ఎవరెవరో ఏదో చేస్తూ ఉంటారు, నాకంటూ ఒక అజెండా ఉన్నది. ఆ అజెండా ప్రకారం ముందుకు వెళ్తున్నానండి. ఇప్పటి వరకు అంటే మీరు నియోజకవర్గం తిరుగుతున్నారు కదా, ఏంటంటే సమస్యలు చెప్తున్నారు? మేజర్లీ నాకు అంటే హరిజన వాళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు, ఎక్కువగా తిరిగినప్పుడు వాళ్ళు అంటే బేసిక్ సదుపాయాలు ఏమీ లేవు వాళ్ళకి. అంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే రోడ్లు కానీ, వాళ్ళు చదువుకోవడానికి కావాల్సినటువంటి మినిమం ఈ చిన్న స్కూల్స్ కానీ ఇట్లాంటివి కానీ ఏమీ లేవు. వాటిని చూసి నేను అంటే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని గట్టిగా డిసైడ్ అయినానండి. ఎట్లుంది సార్? అంటే ఎందుకంటే ఇక్కడ గత కొన్నేళ్ల పాటు కూడా వైసీపీ అధికారులే కొనింది. కనీసం రోడ్లు, మీరు అన్నట్టుగా రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. సత్యవేడు అంటే చాలా ప్రాంతాల్లో ఎట్లా చేయబోతున్నారు? అంటే ఎన్నికలకు సంబంధించిన మీకు సంబంధించి ఎటువంటి ప్రజలకు ఇచ్చే అవకాశం? ఇప్పటి పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ వచ్చినా మీరు మేనిఫెస్టోస్ చూస్తున్నారు, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటనేది. ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు అంటే
పథకాలు, మెయిన్లీ పథకాలు, ఆ పథకాలు మరి ఇంకో గవర్నమెంట్ వస్తే వీళ్ళకి పథకాలు ఇస్తామంటారు. ఈ పథకాలు అవలంబించే క్రమంలోని మనకి అభివృద్ధికి ఫండ్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారా? జరిగే పరిస్థితి కాదు అది. నేను నా ఎజెండా ఏంటంటే నాకున్న సర్కిల్లో నాకు చాలామంది నాకు ఈ సీడ్స్ కంపెనీ ఓనర్స్ కానీ, లేకపోతే ఐటీ కంపెనీ ఓనర్స్ కానీ, లేకపోతే బయట సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఓనర్స్ కానీ చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నది. నేను అంటే నా ఫ్రెండ్ సర్కిల్ ద్వారా అంటే యూకే, యూఎస్, జర్మనీ కానీ, లేకపోతే దుబాయ్, అబుదాబిలో కానీ ఉన్నటువంటి వాళ్ళతోటి సంప్రదింపులు జరిపి ఇక్కడ ఒకవేళ నేను ఎమ్మెల్యే కింద ఎన్నికైతే మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రజలతోటి నాతోటి రెండు కలిసి ఆ ప్రాజెక్ట్ని విజయవంతంగా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయినానండి నేను. ఆ ప్లానింగ్కి దానికోసమే చాలా అంటే మంచి ప్రణాళికలు చేసుకున్నాం. నా టీం ఉన్నది, మా టీం అంతా కూడా వాళ్ళు ప్లాన్ చేసి నాకు చెప్పారండి. వాటి ప్రకారం ముందుకెళ్తాను నేను. సార్, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి లేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అది వనరులు, ప్రకృతి వనరులు కావచ్చు, లేదంటే శ్రీ సిటీ లాంటి అంటే గతంలో చంద్రబాబు రావడం జరిగింది. ఎన్నో వేల కంపెనీలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, కనీసం పాఠశాలలు లేవు, వైద్య సదుపాయాలు ఎక్కడ లేవు. ఎక్కడ రోడ్డుపైకి వెళ్ళినా కూడా మీరు అన్నట్టు చాలా రకరకాల ఇష్యూస్ కొనసాగుతున్నాయి. పేదలుగానే ఉన్నారు, ఇంకా పేదలు అయిపోతున్నారు. ఇంత పేదరికంగా ఉన్న నియోజకవర్గాన్నే మీరు ఎంచుకొని ఇక్కడ చేయాలంటే ఒక ధైర్యం ఏంటి? అసలుకి ఏంటి మోడల్ సపోర్ట్ ఏంటి? మేడం గారు కూడా మార్నింగ్ మాట్లాడుతూ ఖచ్చితంగా మేము గెలవబోతున్నామండి, ఇక్కడ మేము మీలాంటి వాళ్ళందరూ కూడా మీడియా సపోర్ట్ కూడా ఇవ్వాలి, ఇక్కడ ప్రాంతం చూస్తే కడుపు గాలి అంటే చాలా బాధలు పడుతున్నారు ఇక్కడ అని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఏం చేయబోతున్నారు? ప్లానింగ్స్ ఏంటి అసలు మొత్తం ఓవరాల్ ఎలక్షన్ క్యాంపెయిన్స్? ప్లానింగ్ అంటే అండి, ఇప్పుడు మీరు ఇక్కడ అంటే చాలామంది ప్రొఫెషనల్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. కానీ వాళ్ళకి ఇప్పుడు శ్రీ సిటీ లాంటి దానిలోని శ్రీ సిటీ వాళ్ళు అంటే కంపెనీస్ ఉన్నాయి కదని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరండి. అది శ్రీ సిటీ ఉన్నది, కానీ దానిలోని అంటే రిక్వైర్డ్ సర్టిఫికేషన్స్ ఉండాలి. అంటే వాళ్ళకి కావాల్సిన అంటే డిగ్రీస్ ఉంటే సరిపోదు, డిగ్రీస్తో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యం కూడా కావాలంటే ఆ కంపెనీస్లో కావాల్సినవి. సో వాటిని మనం శ్రీ సిటీ లాంటి ఆ పెద్దలతో కూర్చొని డిస్కస్ చేసి ఏం కావాలని తెలుసుకొని దాని ప్రకారం మనం ట్రైనింగ్ ఇచ్చుకొని థర్డ్ పార్టీతో సర్టిఫికేషన్ తీసుకొని, అండ్ థర్డ్ పార్టీని ఎందుకంటున్నానంటే మన సొంతంగా మన సర్టిఫికేషన్ అంటే మనం ట్రైనింగ్ పెట్టేసి మనం ఇచ్చేస్తే అది వ్యాలిడ్ కాదు. అది థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న సర్టిఫికేషన్ తీసుకొని ఆ సర్టిఫికేట్ ద్వారా ఆ కంపెనీస్లో ఉద్యోగాలకి అప్లై చేసుకుంటే అవి అంటే 90% సక్సెస్ అవుతాయి ఖచ్చితంగాను. అంటే నో చెప్పడానికి లేదు, ఆ నైపుణ్యం ఉన్నది కాబట్టి వాళ్ళు అందులో ఉద్యోగాలు పొందడం ఈజీగా పొందవచ్చు వాళ్ళు. నేను అనుకుంటుంది ఇలాంటి స్కిల్ సెంటర్స్ ఇట్లాంటివి ఓపెన్ చేసి అక్కడ శ్రీ సిటీకి కావాల్సినటువంటి వాళ్ళని ఆ నైపుణ్యాన్ని పెంపొందించి వాళ్ళు అందులోని జాయిన్ చేసి నిరుద్యోగాన్ని తగ్గించి విద్యార్థులకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిద్దామని మేము అనుకుంటున్నాం. ఇట్లానే వాటర్, ఇప్పుడు సపోజ్ ఆర్ఓ ప్లాంట్స్ లేవు, వాటర్ లేదు, ఇందులో కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టుంది, అక్కడ వాటికి ఆర్ఓ ప్లాంట్స్, నీళ్ళు సదుపాయం లేని ప్లేసెస్లోని అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ. ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నది, నేను ఊర్లోకి ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంతకు ముందు 60 ఇల్లులు ఉండేయంట, ఇప్పుడు వచ్చి 300 ఇల్లు పైన అయినాయి. వాటి యొక్క నీట్ ట్యాంక్ యొక్క కెపాసిటీ 20,000 లీటర్స్ కెపాసిటీ ఉన్నది, కానీ అది ఎంత 60 మంది ఇళ్ళకి సరిపోతుంది. అది ఇప్పుడు 300 ఇల్లు అయినాయి. అదే వాటర్ అదే కెపాసిటీ 300 ఇళ్ళకి సరిపోవట్లేదు. దానికి ఏం చేయాలి? దానికి ఇంకొక వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఓవర్ హెడ్ ట్యాంక్. సో దానికి కూడా ప్లాన్ అంటే ఇట్లాంటివి మేము దీన్ని ఏం చేయాలి అనేది వేరే అంటే ఇప్పుడు సపోజ్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ని ఎట్లాగా సోలార్ స్ట్రీట్ లైట్స్కి ప్లాన్ చేస్తున్నాము. నా మేనిఫెస్టోలో ఇవన్నీ రిలీజ్ చేస్తున్నాం. తర్వాత మీకు కన్స్ట్రక్షన్ కార్మికులు ఉన్నారండి. కన్స్ట్రక్షన్లోని మీరు సివిల్ కన్స్ట్రక్షన్ కార్మికులు ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ కోసం మేము ఏమంటారు బీమా పథకాలను తీసుకొద్దామని ఆలోచనలో ఉన్నాము. ఇంక ఇట్లాంటి అంటే వేరే పథకాలను తీసుకురావడానికి అంటే ఆచరణలో పెట్టగలిగిన పథకాలను మట్టికే నేను తీసుకురాగలుగుతున్నాను. నేను ఆచరణలో అంటే మనం చేయగలిగిన వాటిని తీసుకురాగలుగుతున్నాం, చేయలేని వాటిని కాదు. అలానే ఇంకొక వేరే రైతుతో డిస్కస్ చేసినప్పుడు ఒక ప్రాంతంలోని 4,800 ఎకరాలకి వాళ్ళకి వాటర్ రావట్లేదు. అది చిన్న ప్రాజెక్టు, చిన్న చెక్ డ్యామ్ లాంటిది ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలి. అది ఆల్మోస్ట్ అంతా అక్కడికి అంతా అయిపోయింది, కానీ డ్యామ్ కట్టలేదు కాబట్టి 4,800 ఎకర్స్కి వాటర్ రావట్లేదు. సార్ మాకు అది కట్టిస్తే మేము మీ పేరు చెప్పుకుంటాం సార్, 15 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తామన్నారు. సో అది దాని కాస్ట్ ఎంత అవుతుందని అడిగాను ఆయన ఏం చెప్పారంటే 50 నుంచి 60 లక్షలు కానీ లేకపోతే 70 లక్షలు కానీ వద్దన్నాడు. నేను ఇమీడియట్గా ఆయన చెప్పాను 50 నుంచి అంటే ₹1 కోటి లోపు ఉన్న ప్రాజెక్ట్ని గవర్నమెంట్కి సంబంధం లేకుండా నేను కన్స్ట్రక్ట్ చేసి ఇస్తానని చెప్పాను. ఇదండి జరిగింది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఇక్కడ ఉన్న మైనింగ్ ఇలాంటి ఇసుక, ఎర్రమట్టి
పక్క రాష్ట్రం తమిళనాడుకి తీసుకెళ్ళి అమ్ముకున్న అంటే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఫస్ట్ వాళ్ళ టార్గెట్ అవుట్ మీద దృష్టి పెడతారు. ప్రకృతి సంపదను దోచుకోవాలి, పక్క రాష్ట్రాలకు వెళ్ళి అమ్ముకోవాలి, ఇదే మన టార్గెట్. ఎన్నికల్లో అది 50 కోట్లైనా 100 కోట్లైనా ఖర్చు పెడదాం, ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ అదే. లేదంటే రిజిస్ట్రేషన్, ఎంఆర్ఓ కార్యాలయాలు, అంటే ఎక్కడ పడితే అక్కడ భూములు దానికి సంబంధించి దోచుకోవడం, ఇలాంటి యాక్టివిటీస్నే పొలిటీషియన్స్ అందరూ కూడా దృష్టి పెడుతున్నారు. మీరు స్వతంత్రంగా నిలబడుతున్నారు, ఎంతో మంచి ఆశయంతో ఇందాక కూడా మీరు మాట్లాడుతూ ₹1,00,00,000 సరే నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి పేదలు ఖర్చు పెడతానంటున్నారు. ప్రజలందరూ కూడా ఆ రకంగానే ఎదురు చూస్తున్నారు ఇలాంటి నాయకులు కావాలని. మరి ఇట్లాంటివన్నీ అడ్డుకట్ట వేయడానికి రాబోయే రోజుల్లో మీ పోరాటం ఏ విధంగా ఉండదు? ఏమండి దీనికోసం అసలు నేను ఆలోచించలేదు వాటి కోసం. అంటే ఏమని మినరల్స్ వాటి కోసం అసలు ఇప్పటివరకు నేను ఆలోచించలేదు. నేను ఒకవేళ వాటి కోసం ఆలోచించాల్సి వస్తే అంటే లీగల్గా లా అండ్ ఆర్డర్ ప్రకారం ఈ ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తానని చెప్తున్నాను. అంటే ఒకవేళ అట్లాంటి ఇల్లీగల్ పనులు దందాలు జరిగితే మటుకు వాటిని ఆపి వాటి ద్వారా మన నియోజకవర్గానికి ఏమైనా ఉపయోగం ఉన్నదంటే. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఒక సపోర్ట్ ఉన్న నాయకుడు ఇక్కడ ఎవరూ లేరు. అధికారం మీరుంటే దాని తర్వాత మేము పంచుకుంటాం, మేము అధికారంలోకి వస్తే మేము పంచుకుంటాం, ఈ రెండు బోత్ సైడే జరుగుతుంది తప్ప ఒక బలమైనటువంటి నాయకుడు ఇక్కడ లేకపోవడం వల్ల ఇలాంటి పేదలందరూ కూడా అలానే ఉండిపోతున్నారు. అలాంటి నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఆ రకంగా వాళ్ళు కనపడుతున్నారు కాబట్టి, ఎందుకంటే ప్రజలకు తిరుగుతున్న సమయంలో కూడా వాళ్ళకి ఇచ్చే భరోసా గురించి నేను అడుగుతున్నాను. భరోసా ఖచ్చితంగా ఉంటుందని, నీతి నిజాయితీ ఉంటానండి నేను. అంటే నాకేమి నేను సంపాదించాలని రావట్లేదు, ఆల్రెడీ సంపాదించుకున్న తర్వాతే నేను ఫీల్డ్లోకి వచ్చాను. నేను ఇక్కడ అంటే ఏవేవి ఉన్నాయో ఐడెంటిఫై చేద్దాం, ఖచ్చితంగాను ఐడెంటిఫై చేసి ప్రజలకు ఉపయోగపడే పనుల్ని అంటే వాటిని ఉపయోగించుకుందాం. ఒకవేళ మీరు అన్నట్టుగా మీకు ఇక్కడ మైండ్స్ ఉంటే మరి వాటిని డెవలప్మెంట్ పనులకి ఉపయోగించుకోవాలి. అలాగే ఫండ్స్ చాలా వరకు ఉంటాయి. అంటే ఇప్పుడు శ్రీ సిటీ వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చాలామంది వాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో డెవలప్ చేసుకోవడానికి నార్మల్గా ఏ కంపెనీ అయినా సార్, నేను కూడా సిఎస్ఆర్ ఫండ్స్ని పెడతాను. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ అనేదాన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్. ఏ కంపెనీ, నేను ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో పనిచేశాను కాబట్టి నా చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలకి నేను కొంత ఫండ్స్ని మేము పెట్టేవాళ్ళం, దాన్ని అవైల్ చేసేవాళ్ళం. అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లోకి అభివృద్ధి పనులు చేయడం కోసం పెట్టేవాళ్ళం. నాకు ఇక్కడ కూడా అట్లాంటివి ఉంటుంది ఖచ్చితంగాను. ఈ ఫండ్స్ని అంటే మనం కరెక్ట్గా సక్రమంగా ఉపయోగించుకుంటే, అంటే నాట్ ఓన్లీ ఆ శ్రీ సిటీ ఉన్న ప్రాంతమే కాకుండా సత్యవేడు నియోజకవర్గం మొత్తానికి, అంటే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం వాళ్ళు ఇవ్వలేరులేండి, ఎందుకంటే కంపెనీస్ అనేవి ప్రాఫిట్లో ఉంటాయని అనుకోలేము. కొంతవరకు మనం వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా మనం వాటిని అభివృద్ధి చేసుకోవచ్చు. అంటే నేను గవర్నమెంట్ వచ్చినా కానీ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఉండవు కాబట్టి మనం వాళ్ళతో అంటే మంచిగా మాట్లాడుకొని వాళ్ళతోటి డెవలప్మెంట్కి ఇక్కడ స్కూల్స్ కావాల్సి వస్తుంది, లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ, లేకపోతే రోడ్స్ కానీ, రిక్వైర్డ్ ప్లేసెస్లోనే మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేసుకోవచ్చు. అసలు మనకి ఇక్కడ చూస్తే కాలేజ్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ లేవు, పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది అసలు ఇక్కడ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హాస్పిటల్ అయితే ఉన్నది మనకి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం అంటే ఒక పేషెంట్ యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగితే, హెడ్ ఇంజరీ అయితే మనం ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వస్తుంది మినిమం. ఈ క్రమంలోని అంటే మనకి సేఫ్ పీరియడ్ అనేది పోతుంది. అది సేఫ్ పీరియడ్ 10 నిమిషాలు 15 నిమిషాలు మనం మనిషి ప్రాణాన్ని కాపాడాల్సిన టైము ఉండకపోవడం వలన ప్రాణం పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నేనేమంటానంటే ఇక్కడ ఈ ప్రాంతంలోనే మనం సిటీ కానీ లేకపోతే బ్లడ్ అంటే ఒక హాస్పిటల్ రన్ చేయాలంటే సిటీ కావాలి, బ్లడ్ బ్యాంక్ కావాలి, దానికి కావాల్సిన ఎనస్థిస్టులు కావాలి, రిక్వైర్డ్ డాక్టర్స్ కావాలి, గైనకాలజిస్ట్ కావాలి, డెలివరీ చేయాలంటే ఇంతమంది కావాల్సి వస్తుంది, ఒక టీం కావాలి. నార్మల్గా మనకి అంటే చాలామంది అంటే గవర్నమెంట్లో పనిచేసే డాక్టర్స్, అంటే ఇది ఓపెన్గా మాట్లాడుతున్నానండి ఎందుకంటే మా వైఫ్ గవర్నమెంట్లో పనిచేస్తుంది కాబట్టి నాకు తెలుసు. వాళ్ళు ఒక టీం ఉంటారు, నలుగురు, అంటే ఒక గైనకాలజిస్టు కాకుండా 4-5 గైనకాలజిస్టులు ఉంటారు, ఎందుకంటే షిఫ్ట్ వైజ్ ఉంటాయి కాబట్టి. సో మనం అంటే కొన్ని అంటే వాళ్ళతో డిస్కస్ చేసుకుని, ఎందుకంటే డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లోని వాళ్ళు ఉంటారు కానీ కొంత టైం అంటే హార్ట్ఫుల్గా పనిచేయాలి అంటే వాళ్ళకి ఏమైనా ఇన్సెంటివ్స్ అవి ఇచ్చి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళతో మన సర్వీస్ తీసుకుంటే ప్రజలకి చాలా ఉపయోగమని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఎజెండా ఇది. సో వాళ్ళతో మాట్లాడి మన డిపార్ట్మెంట్స్ అన్ని ఓపెన్ చేసుకొని వాళ్ళతో ఎప్పటికప్పుడు మనం టచ్లో ఉంటూ మనం మోటివేషన్ చేసుకుంటూ వాళ్ళని అక్కడ ఉంచగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాటి సర్వీసెస్ని 100% తీసుకోవచ్చండి. ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయి, లేకపోతే ఈ మిషనరీస్ కోసం చెప్పాను నేను, ఈ సిటీ మిషన్స్ కానీ లేకపోతే ఈ ఆర్ఓ ప్లాంట్స్ కానీ లేకపోతే ఏదైనా ప్లాంట్ ఏది పెట్టినా కానీ దానికి మెయింటెనెన్స్ టీమ్ అనేది ఖచ్చితంగా కావాలండి. అంటే 100% అంటే వారంలో ఒకసారా లేకపోతే 2 సార్లు లేకపోతే నెలకు ఒకసారి 2 సార్లు అనేది మెయింటెనెన్స్ టీమ్ కరెక్ట్గా చేస్తే వాటిని మనం చాలా సంవత్సరాలు వాడుకోవచ్చు.
జనరల్గా ఏం జరుగుతుంది హాస్పిటల్స్ వాటిలోనే సిటీ మిషన్కి ఏదైనా సిటీ కానీ లేకపోతే ఆరో ప్లాంట్లో కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మెయింటెనెన్స్ లేకపోతే అది అలా మరుగున పడిపోతుంది, మరుగున పడిపోయి స్క్రాప్కి వెళ్ళిపోతాయి. అవి చాలా కాస్ట్లీ అయినటువంటి మిషన్స్ 2 కోట్లు లేకపోతే 3 కోట్లు ఉన్నటువంటి కాస్ట్ ఉన్న మిషన్స్ లాస్ట్కి స్క్రాప్లోని 2 లక్షలకి 3 లక్షలకి వెళ్తుంది అది. సో ఇట్లాంటివి లేకుండా మనం అంటే ఒక ప్రణాళికబద్ధంగా ఆలోచించి అందరితో కూర్చొని డిస్కస్ చేసి ప్లాన్డ్గా వెళ్దామని మేము అనుకుంటున్నామండి. ఒక ప్రచారం జరుగుతుంది, ఇది ఎందులో వాస్తవంలో తెలియదు. రమేష్ బాబు గారు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు, దీనివల్ల వైసీపీకి లాభం చేకూరుతుంది, కూటమి అభ్యర్థికి అంటే తెలుగుదేశంకి చెడ్డ జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు అనేది ఒక ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ మీరు మాత్రం ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూలో కావచ్చు మిగిలిన విషయాల్లో కావచ్చు నేను కేవలం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాను అని మీరు చెప్తున్నారు, ఇందులో వాస్తవం? ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే మీరు కరెక్ట్ క్యాండిడేట్ని ఎన్నుకోండి, మీ ఓటుని కరెక్ట్గా సద్వినియోగపరచుకోండి, గెలిపించి నన్ను గెలిపిస్తే మీకు అభివృద్ధికి నేను పాటుపడతానని మీకు మాటిస్తున్నాను. మొత్తం మీద అంటే నియోజకవర్గానికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా రమేష్ బాబు గారు నిలబడడం జరిగింది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఆయన తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా అది వాటర్ ఫెసిలిటీ విషయంలో కావచ్చు, ఇందాక ఆయన మనతో మాట్లాడుతూ దాదాపుగా ₹1 కోటికి సంబంధించినటువంటి సొంత డబ్బులు కూడా సరే నేను ఖర్చు పెట్టి పేదల కోసం ఖర్చు పెడతానంటున్నారు. నిజంగా ఇలాంటి నేతలు ఇప్పుడున్న సమయంలో ఎవరు లేరని మనం చెప్పుకోవచ్చు. కేవలం ఎన్నికల సమయంలో బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వడం, లేదంటే మద్యం ఇవ్వడం, లేదంటే రకరకాల డబ్బులు వేసి ఓటర్లను కొనుగోలు చేస్తారే తప్ప నిజంగా ఇలాంటి స్వచ్ఛమైన నాయకులు లేదంటే అభివృద్ధి అంటే పేదలకు నిలబడాలని నాయకులు ఎవరు కూడా మనం ఉండరని మనం చెప్పుకోవచ్చు. కానీ ఆయన నిలబడ్డారు, ప్రజల ఆదరణ పొందాలి, అదే స్థాయిలోనే ఆయన మంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి ప్రజలకు సేవ చేయాలని చెప్పి కూడా మనం బీఆర్కే న్యూస్ నుంచి కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కూడా కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, సత్యవేడి నుంచి.